నమస్తే అండి, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. రైట్, ఇంతకుముందు క్లాసెస్లో మీరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్లో మెటీరియల్కి సంబంధించినటువంటి ఫిఫో లిఫో మెథడ్స్ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ చాప్టర్లో మనం వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్ గురించి తెలుసుకోవాల్సి ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, మనం స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని చూసి లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే లేదా వాటి గురించి ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేస్తానని భావిస్తాను. ప్రిపేర్ స్టోర్ కార్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, క్యాల్కులేట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అన్నాడండి. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ గురించి మనం ఇప్పుడు స్టోర్స్ లెడ్జర్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫిఫో లిఫోకి ఈ వెయిటెడ్ యావరేజ్ మెథడ్కి వేరియేషన్ ఏముంది అనేది మనం తెలుసుకోవాలి అంటే, ప్రాబ్లంలో వెళ్తూ ఏ పాయింట్ ఎక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకప్ప అంటే, ఇప్పుడు నార్మల్గా ఫిఫో మెథడ్కి లిఫో మెథడ్కి వెయిటెడ్ యావరేజ్ మెథడ్కి మనం సేమ్ ప్రొఫార్మా వేసినాం. సేమ్ ప్రొఫార్మా వేసినప్పుడు ఆన్సర్ ప్రొసీజర్ కూడా సేమ్ ఉండొచ్చు కదా అనేటట్టు కొంతమంది ట్రీట్ చేస్తూ ఉంటారు. మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చేసేటప్పుడు ఎక్కడ చేంజెస్ వస్తాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒక్కొక్కటే చూడండి. 2016 1st January 2016 రైట్, పర్చేస్ ఎంత పర్చేజ్ చేసినామండి? 300 క్వాంటిటీ. పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 3 రూపీస్. 3 3s 9, 2 zeros అలానే 2 zeros. రైట్, ఇదే యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి బ్యాలెన్స్ పెట్టండి. 300 పర్ యూనిట్ 3 రూపీస్. ఓవరాల్ గా 3 3s 9, 2 zeros. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏముందండి? January 4th వన్స్ అగైన్ పర్చేజ్ ఉంది. రైట్, దానికని ఎంటర్ చేసేద్దాం. 4/1/2016 పర్చేస్. రైట్, ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? 600 యూనిట్స్. ఈచ్ వన్ పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 4 రూపీస్. 4 6 24. ఈ 2 zeros అలానే 2400 గా ట్రీట్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు దీన్ని అలానే బ్యాలెన్సింగ్ లోకి తీసుకెళ్ళి పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇదే వెయిటెడ్ యావరేజ్ కి దీనికి మామూలు ఫిఫో లిఫోకి వేరియేషన్ ఏమి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. రైట్, చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, దీన్ని యాస్టీస్ గా తీసుకొచ్చేసి ఇక్కడ బ్యాలెన్సింగ్ లో చూపించేసి పర్ యూనిట్ కాస్ట్ ఎంత అంతా మెన్షన్ చేసేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ లో మనం ఏం చేస్తామప్ప అంటే, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ 600 తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ 600 ని ప్లస్ ఫస్ట్ క్వాంటిటీని రెండు మనం ప్లస్ చేసేస్తాం. అంటే ఓవరాల్ గా క్వాంటిటీ 900. 900 ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ప్రీవియస్ క్వాంటిటీ 300 పర్ యూనిట్, 300 ఒక లాట్, ప్లస్ సెకండ్ పర్చేస్ 600 ఒక లాట్. ఆ రెండింటిని కలిపేసి మనం ఇక్కడ ఓవరాల్ గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2400 దేని వర్త్ అండి? ఇది టోటల్ సెకండ్ లాట్ వర్త్ 2400. దీన్ని ఏం చేయాలి? ఈ ఫస్ట్ లాట్ తో కలిపేసేయాలి, ప్లస్ చేసి యాడ్ చేసి చూపించుకోవాలి. అక్కడ మనం చూడండి, 2400 ప్లస్ ఒక 900 ఎంత అవుతుందండి? టోటల్ అమౌంట్ 2400. ఇక్కడ ఫస్ట్ లాట్ అమౌంట్ ఎంత ఉందండి? 900 ఉంది. ఈ 900 ప్లస్ ఫస్ట్ లాట్ ది సెకండ్ లాట్ అమౌంట్ రెండు యాడ్ చేసేసేయాలి. రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందప్ప అంటే 3300 రూపీస్ వస్తుంది. రైట్, ఇక్కడ మనం పర్ యూనిట్ కాస్ట్ రాయలేదు కదండి సార్. ఏమి అంటే, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ఇక్కడ మనం రాయకూడదండి. ఎందుకంటే ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ లో వేరియేషన్ ఇది. ఫిఫో లిఫోకి వెయిటెడ్ యావరేజ్ కి వేరియేషన్ ఇక్కడే మనకి తెలిసేది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది మనం మెన్షన్ చేయాలి అంటే, టోటల్ అమౌంట్ వెయిట్ లో ప్లస్ క్వాంటిటీ, దీన్ని రెండింటిని బై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది. ఇది వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యొక్క స్పెషల్ అనమాట.
ఇప్పుడు చూడండి 900 చూడండి ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో మనం ఇక్కడ బ్యాలెన్సింగ్ తీసుకున్నాం, కానీ పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది మనం ఇక్కడ రాయలేదండి. ఇక్కడ రాయలేదు కానీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా మన దగ్గర ఉండేటువంటి వెయిటేజ్ ఆఫ్ అమౌంట్ ఎంత ఉంది, 3300 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకి క్వాంటిటీ ఎంత ఉంది, 900 ఉంది. ఒక లాట్ ఓవరాల్గా 2 లాట్స్ కలిపి 900 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ ప్రైస్కి ఇచ్చినట్టయితే, ఏ ప్రైస్కి ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నట్టయితే మనకి గెయినింగ్గా ఉంటుంది అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టోటల్ అమౌంట్ బై ఎంత క్వాంటిటీ ఉంది మన దగ్గర, లాట్ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బై చేస్తే మనకి ఇక్కడ పర్ యూనిట్ ప్రైస్ ఎంత అని వస్తుంది అనమాట. ఏమా ఇప్పుడు 3300 బై 900 వేస్తే మీకు ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అండి. ఇప్పుడు 9 1 జా లేదా 3తో చేయండి సింపుల్గా. 3 3 జా 9, 3 1 జా 3 1 జా వేస్తావు. మరి 3 1 జా ఇక్కడ 11 అంటే 3 3 జా 9 పాయింట్. ఇక్కడ 9 పోతే ఇంకెంత ఉంటుందండి, 3 ఉంటుంది. 3 1 జా 3 3 జా 9. ఇప్పుడు 11లో 9 వెళ్ళిపోయిందండి. 9 పోతే ఇంకెంత ఉంది, రిమైనింగ్ 2 ఉంది. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 ఉంటుంది. 2 పక్కన 0 20. 3తో 20 ఎక్కడ పోతుందండి, 3 6 జా 18, మరి 2 వస్తుంది. మరి 0 అంటే 3 6 జా 18, మరి 2 అంటే రికరింగ్ వస్తూనే ఉంటుందండి 6 6 6 6 6 అని. ఇక్కడ పాయింట్ పక్కన 2 digits ని మాత్రమే మనం వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3.66 గా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం పర్ యూనిట్ వాల్యూ. ఏమండి రైట్. సెకండ్ పాయింట్ అక్కడికి అయిపోయింది. ఇప్పుడు January 6th అండి, 6th January 2016 ఇష్యూస్. ఎన్ని ఇష్యూస్ చేస్తున్నామండి మనం, ఓవరాల్గా 500 యూనిట్ని ఇష్యూ చేస్తాను. 500 పర్ యూనిట్ కాస్ట్ ఎంత ఇక్కడ ఇవ్వలేవాడు. కానీ మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, FIFO మెథడ్లో అయితే స్టార్టింగ్లో ఏదైతే ఉందో లాట్ వాల్యూ దాన్ని ఇది చేసుకునే వాళ్ళం. కానీ LIFO మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఎండింగ్ లాట్ వాల్యూ ఉందో దాన్ని ఇది చేసుకునే వాళ్ళం. ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో మనం వాల్యూని క్యాల్కులేట్ చేసుకుని ఉంటాం కదా, ఓవరాల్గా అమౌంట్లో నుండి క్వాంటిటీని బై చేసి ఈ పర్ యూనిట్ కాస్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఉంటామో దాన్ని తీసుకోవాలండి. ఇక్కడ 3.66 గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రెండింటిని క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందప్ప అంటే 1830 రావడం జరుగుతుంది అనమాట. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు దీన్ని ఇష్యూ చేసేసినాం, మన దగ్గర ఉండేటువంటి లాట్లో నుండి దీన్ని ఇష్యూ చేసేసినాం అంటే 900లో 500 బయటకు వెళ్ళిపోయినట్టండి. బయటకు వెళ్ళిపోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 400. అమౌంట్ మన దగ్గర ఉండేది 3300, దాంట్లో 1830 వెళ్ళిపోతే మన దగ్గర ఇంక రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంటుందప్ప అంటే 1470 మన దగ్గర బ్యాలెన్సింగ్ అమౌంట్ ఉంటుందన్నమాట. రైట్. ఇప్పుడు ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ రాయలేదు కదండి సార్ అంటే, ఇప్పుడు మనం అక్కడ ప్రీవియస్ ఈ వాల్యూని ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసినామో ఈ టైప్లో, అదే టైప్లోనే ఇక్కడ 1470/400 వేసి పర్ యూనిట్ కాస్ట్ ఫైనలైజ్ చేయాలి. 3.67 వస్తుంది అనమాట. చూడండి, డౌట్ పడదండి. ఇక్కడ ఈ వాల్యూ ఎలా వచ్చింది అంటే, ఓవరాల్గా అమౌంట్ వాల్యూ బై ఈ 400 క్వాంటిటీ వాల్యూ వేస్తే ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది మనకి ఫైనలైజ్ అవుతుంది. ఏమా రైట్. ఇప్పుడు థర్డ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 12/1/2016 పర్చేస్ చేసిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి, 800. ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్. ఆడేం సార్ యూనిట్ కాస్ట్ చేంజ్ రాసినాం, ఇక్కడ రాస్తాము అంటే ఇక్కడ మనం రాయాల్సిండేది ఇక్కడ మనకి
పర్ యూనిట్ కాస్ట్ ఏదైతే ఇచ్చింటాడో వాటినే ఇక్కడ మెన్షన్ చేస్తాం. అక్కడ బ్యాలెన్స్ లో రాసేటప్పుడు మాత్రమే ఓవరాల్ గా అమౌంట్ ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని పర్ యూనిట్ వాల్యూ ఫైనలైజ్ చేస్తాం. రైట్, 4 ఎంతండి, 4 2 zeros అలానే తీసుకుంటాం. రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అలానే బ్యాలెన్స్ లోకి తీసుకెళ్ళాలండి. బ్యాలెన్స్ లోకి తీసుకెళ్ళి దాన్ని అలానే రాయకుండా ఈ రిమైనింగ్ క్వాంటిటీ ఎంతైతే మన దగ్గర ఉంటుందో దానికి ఈ ఫ్రెష్ లాట్ ని యాడ్ చేసేసేయాలి. ఈ ఫ్రెష్ లాట్ ని యాడ్ చేయాలి. 400 ప్లస్ ఒక 800 1200. నెక్స్ట్ పర్ 800 లాట్ 4 రూపీస్ పర్ యూనిట్ వాల్యూ. ఓవరాల్ గా అమౌంట్ ఎంత ఉందండి, 3200. ఈ 3200 ని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ బ్యాలెన్సింగ్ అమౌంట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న అమౌంట్ కి యాడ్ చేసి చూపించాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుందప్ప అంటే 4670. 4670. రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4670 ఎలా వచ్చింది అని కన్ఫ్యూజ్ కాకండి. మరి ఇక్కడ ఈ ఫ్రెష్ లాట్ 12th డేట్ నా మనం వేసుకున్నటువంటి లాట్ 800 పర్ యూనిట్ వాల్యూ 4 రూపీస్. దాన్ని మల్టిప్లికేషన్ చేసినట్టయితే లాట్ తో 3200 వస్తుంది. దీన్ని బ్యాలెన్సింగ్ తీసుకెళ్ళి ఇక్కడ రాసేటప్పుడు మనకి ఆల్రెడీ ఉండేటువంటి లాట్ కి ఫ్రెష్ లాట్ ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1200 వస్తుంది. అయిన తర్వాత ఇక్కడ ఈ 800 ప్లస్ 4 3200 దీన్ని అలానే తీసుకెళ్ళి మన బ్యాలెన్సింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి యాడ్ చేస్తే 4670 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి అంటే ఇక్కడ ఓవరాల్ గా మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ని క్వాంటిటీతో బై చేయాలి. బై చేస్తే పర్ యూనిట్ వాల్యూ ఎంత అంటే ఈ అమౌంట్ ని ఈ లాట్ తో బై చేస్తే ఎంత వస్తుందప్ప అంటే పర్ యూనిట్ వాల్యూ 3.3 రూపీస్ 89 పైసా. 3 రూపీస్ 89 పైసా వస్తుందండి. కన్ఫ్యూజ్ కావద్దండి, చాలా కేర్ఫుల్ గా వినండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందండి, 20 డేట్ కి ఇష్యూ చేసినారంట 600 యూనిట్స్ ని. రైట్, 21/2016 ఇష్యూడ్ ఎన్ని లాట్ ని ఇష్యూ చేసినారంటే ఓవరాల్ గా 600 లాట్ ని ఇష్యూ చేసినారంట. రైట్, ఇష్యూ చేసినారు. రైట్, పర్ యూనిట్ కాస్ట్ ఏమైనా ఇచ్చినారా? పర్ యూనిట్ కాస్ట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రెసెంట్ మన దగ్గర ఉన్నటువంటి లాట్ కంతా మనం ఏ రేట్ ని ఇక్కడ క్యాల్కులేట్ అయితే చేసినామో అదే రేట్ తోనే అదే ప్రైస్ తోనే మనం స్టాక్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. 89. రైట్, ఇప్పుడు ఈ 600 లాట్ ని 3.89 రూపీస్ తో ఇచ్చినట్టయితే మనకి 2334 రూపీస్. ఇప్పుడు మనం ఇష్యూ చేసినటువంటి క్వాంటిటీ, ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనకి పోయినటువంటి క్యాష్, మనకి ఉండేటువంటి క్యాష్. ఇప్పుడు రైట్, ఇక్కడ చూడండి మన దగ్గర మన దాంట్లో ఇప్పుడు ఈ లాట్ ని దీంట్లో నుంచి తీసేయాలి. ఈ అమౌంట్ ని ఈ టోటల్ ప్రైస్ లో నుంచి మైనస్ చేయాలి. రైట్, ఇప్పుడు 600 1200 లో 600 ఇష్యూ చేసేసినాం, బయటకు వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర ఇంకెంత ఉంటుందండి, 600 1200 లో 600 పోతే ఇంక రిమైనింగ్ 600. రైట్, ఇప్పుడు ఈ 4670 లో 2334 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందప్ప అంటే 2336 రూపీస్ మన దగ్గర ఇంకా బ్యాలెన్సింగ్ అమౌంట్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ రాయలేదు కదా, ఎలా ఇప్పుడు అక్కడ అంటే ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ని ఈ లాట్ ని బై చేస్తే మనకి యూనిట్ ప్రైస్ అనేది వస్తుందండి. ఆ వచ్చినటువంటి అమౌంట్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 3.89 రూపీస్ వస్తుంది అనమాట. 3.89. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో పర్ యూనిట్ కాస్ట్ బ్యాలెన్స్ లో ఫైనలైజ్ చేసేటప్పుడు అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ బై
క్వాంటిటీ ఎంత క్వాంటిటీ మన దగ్గర అయితే ఉంటుందో దాన్ని బై చేస్తే ఇక్కడ పర్ యూనిట్ వాల్యూ వస్తుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూస్ అయిపోయినాయి. 25th పర్చేజెస్ ఉన్నాయి. 25th 1/2016 పర్చేజెస్ ఎంత పర్చేజ్ చేసినామండి? 300. పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 5 రూపీస్. 5 3s 1500. రైట్, ఇప్పుడు మనం దీన్ని అలానే తీసుకెళ్ళి బ్యాలెన్స్లో మెన్షన్ చేస్తాం. ఫిఫో మెథడ్లోనైనా లిఫో మెథడ్లోనైనా ఆ రకంగానే మనం అక్కడికి బ్యాలెన్స్లో తీసుకెళ్ళి పెట్టినాం. కానీ ఇక్కడ ఈ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ప్రకారం ఈ న్యూ లాట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలానే తీసుకెళ్ళి బ్యాలెన్స్లో మన దగ్గర ఉండేటువంటి ఓల్డ్ లాట్కి యాడ్ చేసి చూపించాలి. 600 ప్లస్ ఒక 300 900. రైట్, ఇప్పుడు ఈ అమౌంట్ని ఈ క్వాంటిటీని ఎలా అయితే ఇక్కడ యాడ్ చేసి చూపించినామో అలానే ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ని బ్యాలెన్స్లో ఉండేటువంటి ఓల్డ్ అమౌంట్కి యాడ్ చేసి చూపించాలి. యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుందప్ప అంటే 3836 రూపీస్ వస్తుంది. ఇక్కడ కానీ పర్ యూనిట్ కాస్ట్ మీరు మెన్షన్ చేయలేదు కదండి సార్ అంటే, ఇప్పుడు మనం ఆ యూనిట్ కాస్ట్ అనేది పర్ యూనిట్ కాస్ట్ మనం ఫైనలైజ్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇంతకుముందు ప్రీవియస్ ఇక్కడ చేసి చూపించిన అదే రకంగానే ఇక్కడ ఓవరాల్ అమౌంట్ స్టాక్ బై చేస్తే ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ వస్తుంది అనమాట. 4 రూపీస్ 26 పైసా. 4 రూపీస్ 26 పైసా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ 30 డేట్కి ఇష్యూస్ ఉన్నాయి. రైట్, 31/2016 ఇష్యూస్. ఎన్ని ఇష్యూస్ చేస్తున్నామండి ఇక్కడ? 150 లాట్ని మనం ఇష్యూ చేస్తా ఉన్నాం. 150ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇష్యూస్లో 150 వేయాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ ఎంతకి తీసుకోవాలా? ఇక్కడ ప్రీవియస్ దానికి ఓవరాల్గా మనం యావరేజ్ చేసి ఏదైతే తీసింటామో ఆ ప్రైస్తోనే ఇక్కడ ఉండేటువంటి లాట్ని మనం క్యాల్కులేట్ చేయాలి. 4.26. రైట్, 4.26తో దీన్ని క్యాల్కులేట్ చేసినట్టయితే మనకు ఓవరాల్గా ఎంత వస్తుందప్ప అంటే 639 రూపీస్ వస్తుంది. ఇష్యూ చేసిన తర్వాత ఈ బ్యాలెన్సింగ్లో నుండి ఈ ఇష్యూ చేసినటువంటి క్వాంటిటీని కానీ అమౌంట్ని కానీ మైనస్ చేసి రిమైనింగ్ మన స్టోర్లో ఎంత అమౌంట్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ స్టాక్ ఉంటుంది అనేది ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 900లో 150 పోతే ఎంత ఉంటుందండి? ఇంకా 750. రైట్, 3836 మైనస్ 639 మైనస్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందప్ప అంటే 3179 వస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ పర్ యూనిట్ వాల్యూ ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు కదా సార్ అంటే, పర్ యూనిట్ వాల్యూ మెన్షన్ చేయాలి అంటే ఈ ఓవరాల్ అమౌంట్ బై మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ వేసినట్టయితే ఇక్కడ పర్ యూనిట్ వాల్యూ వస్తుంది అనమాట. 4.26. ఇదంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఈ రకంగా వెయిటెడ్ యావరేజ్ మెథడ్ని మనం ఫైనలైజ్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ 3 క్లియర్ చేసుకున్నాం. కాకపోతే ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ప్లస్ లిఫో కానీ ఫిఫో కానీ అడగొచ్చు, లేదా ఫిఫో లిఫో రెండు అడగొచ్చు, లేదా లిఫోనో ఫిఫోనో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా ఈ పర్ యూనిట్ కాస్ట్ కనుక్కునేటప్పుడు మాత్రమే ఫైనలైజ్ చేసేటప్పుడు మాత్రమే చాలా కేర్ఫుల్గా ఉండి దాన్ని ఫైనలైజ్ చేయండి. తర్వాత ఇక్కడ వాల్యూస్ని ఈ పర్చేజింగ్ వాల్యూస్లో క్వాంటిటీ కానీ అమౌంట్ కానీ మైనస్ చేసేటప్పుడు కానీ అట్లా ప్లస్ చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా చేసుకున్నట్టయితే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారండి. థ్యాంక్ యూ.